జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులు ఏమి ఇబ్బంది పడలేదండి. రైతులకు రైతు భరోసా పడింది, పంటకి ఇన్సూరెన్స్ పడింది, పత్తి రైతులకి ఇన్సూరెన్స్ ఇచ్చారు. చదువుకునే పిల్లలకి విద్య అమ్మఒడని, పుస్తకాలని, అదేవిధంగా ఫీజు రియంబర్స్ మా బాబు బీటెక్ చదువుతుండు. జగన్మోహన్ రెడ్డి గారు 5,000లో నేను రూపాయి కట్టలేదు మా బాబుకి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,20,000 కడితేనే మా బాబుకి మొన్న హాల్ టికెట్లు ఇస్తానని అంటే కట్టాల్సి వచ్చింది. కానీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యార్థులందరూ చాలా ఆనందంగా ఉన్నారని చెప్పి అంటున్నారు. లేదండి, అది ఫేకు. కానీ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడుగా, ప్రతి మైకు పట్టుకుని నా పాలనలో ఏ విద్యార్థి ఇబ్బంది పట్టలేదు అంటున్నాడుగా. ధైర్యంగా జనాల్లోకి వచ్చి చెప్పమనండి ఆ మాట. ధైర్యంగా జనాల్లోకి వచ్చి చెప్పమనండి ఆ మాట నారా లోకేష్ గారిని. కానీ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటున్నాడు, జనాలను చూపించుకుంటున్నాడు. ఏ డబ్బులు ఇవ్వలేదు మరి, మేము మామూలుగా వచ్చి మా అభిమానంతో వచ్చినాం. ఇప్పుడు ఎందుకంత అభిమానం జగన్మోహన్ రెడ్డి అంటే? మాకు అభిమానం, మాకు మేలు చేశాడు కాబట్టి మాకు అభిమానం జగన్మోహన్ రెడ్డి గారు.